తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో మనం అంతర్లీనంగా ఉన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా 26వ పాసురంలో ఆండాళమ్మవారు కృష్ణ పరమాత్మని ఒక 6 వస్తువులు ఇవ్వమని అడుగుతుంది. ఏమిటా వస్తువులు అంటే శంఖము, తప్పెట, మంగళగానము చేసేవాళ్ళు, మంగళ దీపములు, ధ్వజము, చాందిని. వీటి అర్థం ఏమిటి అంటే శంఖము అంటే మేము ఎప్పుడూ పరమాత్మకే చెందిన వాళ్ళము అని అర్థం. తప్పెట అంటే నమశబ్దార్థము అంటే ఏదీ నాది కాదు అన్నీ పరమాత్మకే చెందినవి అని అర్థం. మంగళగానము చేయువారు అంటే భాగవతోత్తములతో సంశ్లేషము కావాలి. అలాగే మంగళ దీపములు కావాలి అంటే శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అని భట్టరు వారు ఎలా అన్నారో మాకు లక్ష్మీదేవి కావాలి, లక్ష్మీదేవి ద్వారా పరమాత్మని ఆశ్రయిస్తాము అని అర్థం. తర్వాత ధ్వజము జెండా కావాలి అంటే ధ్వజము దేనికి ప్రతీక అంటే గరుత్మంతుడు. అంటే దాని అంతరార్థం ఏమిటి అంటే పూర్వాచార్య దివ్య సూక్తి పరంపర కావాలి. చాందిని అంటే కైంకర్యమునందు భోక్తృత్వ బుద్ధి నివృత్తి అంటే మేము చేస్తున్నాము కాదు పరమాత్మే